తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పంపిణీ కొనసాగుతోంది. ఈ రోజు 167 నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ మెటీరియల్స్ పోలింగ్ పార్టీస్ కి జరుగుతుంది అట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. సో ఇక్కడ అన్ని విధంగా అరేంజ్మెంట్స్ చేసాము. మనకి 34 సెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 34 సెక్టర్స్ 34 కౌంటర్స్ పెట్టాము. సెక్టర్ వారీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము పోలింగ్ పార్టీస్ కి. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ సర్వింగ్ కూడా చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా ఆర్డర్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇక్కడ నుంచి మూవ్ అవుతారు పోలింగ్ పార్టీస్, వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రీచ్ అవుతారు. సో అక్కడ ఈ రోజు ఎన్ని ఏర్పాట్లు చూస్తారు, ఎలా చేయాలి, ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేయాలి రేపు. సో మళ్ళీ రేపు 5కి అన్ని సెటప్ చేసి 5:30కి మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది. సో 5:30 అందుకే ఆల్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఏజెంట్స్ని టైంకి రమ్మని చెప్పాము. సో దట్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తే మనం 7 కల్లా 7 నుంచి మనకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 5:30 మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరు రాకపోతే జస్ట్ 15 minutes వెయిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. 15 minutes తర్వాత కూడా ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు రాలేదు అంటే 5:45 షార్ప్ స్టార్ట్ చేసేస్తాము. సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ర్యాంప్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, టాయిలెట్స్, అన్ని ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వెరిఫికేషన్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా, ఏఆర్ఓస్ ద్వారా చేయడం జరిగింది బై డూయింగ్ ఫీల్డ్ విజిట్స్. సో రేపు మనం పోల్కి సంబంధించి ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం సిఏపిఎఫ్ హాఫ్ సెక్షన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఇస్తున్నాము. దీంతోపాటు 110 మైక్రో అబ్జర్వర్స్, 110 వీడియోగ్రాఫర్స్, దాంతోపాటు ఆల్ 274 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో 2 కెమెరాస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ లైవ్ ఫీడ్ కూడా మనకి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము, దాంట్లో లైవ్ ఫీడ్ కూడా వస్తుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టు ఎన్ష్యూర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ, ఫేర్ అండ్ అన్బైస్డ్ మేనర్. ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే స్ట్రిక్ట్గా దాని మీద చర్యలు తీసుకొని, ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా అంటే బోగస్ ఓటింగ్కి ట్రై చేస్తే వెంటనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఆల్ పోలింగ్ పార్టీస్, దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్కి కూడా క్లియర్గా టు ఎన్ష్యూర్ పీస్ఫుల్, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. ఏమీ ఉండదు. సో నేను ఈరోజు కూడా మళ్ళీ పోలీస్తో మాట్లాడి విల్ ఎన్ష్యూర్ దట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాపెన్స్.